నిర్మాణం అంటున్నారు కానీ మెయిన్ చేయాల్సినవి అయితే చేయలేకపోతున్నారు. ఇంకా టైం ఉందిలే 5 ఏళ్ళు అని చెప్పి ఆగాల, లేదంటే ఆయన ఒక వ్యూహాత్మక గేమ్ ఏమైనా నడుపుతున్నారు? ఆయన ఎప్పుడు వ్యూహాత్మక గేమే నడుపుతారు. చెడుని చెవిలో చెప్తారు, మంచి అరిచి చెప్తారు. అది విధానం. ఆయన చేసేటటువంటి పెన్షన్ పెంచాను చూసారా, ఇంటింటికి వచ్చేస్తుంది అని గట్టిగా అరిచి చెప్తున్నారు. దాని కింద ఓ వాలంటీర్ అనే వాళ్ళ 2.5 లక్షల జీవితాలు రోడ్డును పడ్డాయి అన్నది దాచివేయబడింది. అట్లాగే ఇంట్లో కూర్చుని గౌరవంగా తీసుకునేటటువంటి పెన్షన్ అనేటువంటిది నేను ఇందాకనే చెప్పినట్టు బిచ్చం కాదు, ఆత్మగౌరవం. అది కాస్త రోడ్డెక్కి ఆ సెంటర్కి రా తీసుకుపోదు కానీ ఈ సెంటర్కి రా, లేకపోతే సచివాలయం దగ్గరకు తీసుకుపో అనేటటువంటిది ఏంటి, ఒక రెక్లెస్నెస్, అదొక రకమైనటువంటి తత్వం. దాంతోపాటు రాజకీయ పార్టీలు వచ్చి ఇవ్వడం, వాళ్ళ జేబుల్లోకి ఏం సంబంధం, ఇచ్చారంటే ఇదివరకు ఎందుకు పెట్టలే మరి జగన్ అట్లాగా? వెరిఫికేషన్ కోసం ఎమ్మెల్యేలు పంపించాడు తప్పించి లేదు కదా. ఎలక్షన్స్ ముందు చెప్పాడు వెళ్ళమని. ఇక్కడ ఇప్పటి నుంచి ప్రతి నెల వెళ్ళి నాయకులు నేను నీకు ఇస్తున్నాను అంటే ఎవరి జేబులోంచి సొమ్ము ఎవడిస్తున్నాడు? ఇవి రెండు తప్పు కదా. కానీ ఇవి రెండు గొప్పగా చెప్తా అంటే మనోడు అదే కోరుకున్నారు కదా, ఐడెంటిటీ మిస్ అవుతుంది. నేను అనేది అదే, లేకపోవడం వల్ల ఎవరు కోరుకున్నారు? రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళే కదా. ఐడెంటిటీ లేకుండా పోతుంది, వాలంటీర్ వెళ్ళి చేయడం